మనం చాలా మందికి కాక్లియా ఇంప్లాంట్స్ మీద మిత్స్ ఉంటాయి. అవేందో చూద్దాం. సమ్ పీపుల్ బిలీవ్ దట్ వన్స్ ఒకసారి పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ ఉంది అనంటే దే కెన్ ఇన్‌స్టంట్‌లీ హియర్ ఎవ్రీవన్ ఎల్స్. ఇట్లా పెట్టంగానే ఇట్లా వినికిడి ఇనిపిస్తుంది అని అనుకుంటారు. అది ఎంతవరకు నిజం? కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టగానే సౌండ్స్ వినిపించవు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వాళ్ళకి ఇనీషియల్‌గా స్విచ్ ఆన్ చేయాలి ఇంప్లాంట్‌ని. స్విచ్ ఆన్ చేశాక బేసికలీ ప్రోగ్రామ్ మోడ్‌లో పెడతాము. 4 ప్రోగ్రామ్ మోడ్స్ ఉంటాయి. అవయ్యాక గ్రాడ్యువల్లీ చైల్డ్ విల్ స్టార్ట్ హియరింగ్ అండ్ ఒక న్యూ బోర్న్ బేబీ ఎలా అయితే ఫ్యూ మంత్స్ తర్వాత దే స్టార్ట్ అంటే దో దే హియర్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకి ఆ సౌండ్ అండర్‌స్టాండ్ చేసుకొని వాళ్ళు తర్వాత రెస్పాండ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో అలానే వీళ్ళకి కూడా మినిమం 3 to 4 months పడుతుంది టు అండర్స్టాండ్ దట్ సౌండ్. బట్ మనం పిలిచిన వాళ్ళు రెస్పాండ్ అవ్వగలుగుతారు. అంటే వాళ్ళకి తెలుస్తుంది పిలుస్తున్నాం అనేది. వాళ్ళు మాట్లాడడానికి మేబీ 6 months or 1 year వరకు పట్టొచ్చు. ఓకే. సో చాలా మంది పేరెంట్స్ ఆఫెన్‌గా కాక్లియర్ ఇంప్లాంట్స్ పెట్టుకున్నారంటే బ్రెయిన్‌కి డ్యామేజ్ చేస్తది. బ్రెయిన్‌కి సిగ్నల్స్ ఇవ్వడం స్టాప్ చేస్తది అని బిలీవ్ చేస్తారు. కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత చాలా మంది బ్రెయిన్‌కి ఇంటర్నల్‌గా మనం సర్జరీ లోపల చేస్తున్నాం కాబట్టి సో బ్రెయిన్‌కి డ్యామేజ్ అవ్వచ్చు అనుకుంటారు. బట్ అలా ఏమి ఉండదు. సో దే విల్ వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్ ఏముండదు. లోపల ఇంప్లాంట్ పెట్టినా కానీ అది బ్రెయిన్ బోన్ బయటనే ఉంటుంది. అంటే మన స్కల్ బోన్ బయటనే ఉంటుంది. సో అదేం డ్యామేజ్ చేయదు బ్రెయిన్ని. అండ్ ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్స్ ఏవైతే కాక్లియాలోకి వెళ్తాయో అవి కూడా ఎక్కువ చాలా మటుకు చిన్న చిన్న మైనర్ ఇంజురీస్ డే టు డే ఫాల్స్కి వాటికి కదలవు అన్లెస్ మేజర్ ఇంపాక్ట్ అయితే తప్ప. వెరీ రేర్లీ అవి సెల్ఫ్గా ఒక్కోసారి స్లోగా మైగ్రేట్ అవ్వచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఎ కామన్ థింగ్. పిల్లలకి ఇంప్లాంట్స్ పెట్టుకున్నారని అంటే వాటర్లో ప్లే స్పోర్ట్స్లో నార్మల్ లైఫ్ ఉండదు వాళ్ళకి అనేది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు కొత్త ఇంప్లాంట్స్లో వాటర్ ప్రూఫ్ కేసెస్ కూడా వచ్చాయి. వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు విత్ ఇంప్లాంట్. సో స్పోర్ట్స్ కూడా ఆడొచ్చు. సో దే ఆర్ మెనీ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్. సో అలాంటి భయం ఏం అవసరం లేదు. కొందరు ఫ్యామిలీలలో ఇంప్లాంట్స్ వర్క్ చేయి ఒక ఏజ్ తర్వాత అని అంటుంటారు. అంటే ఎనీ ఇంప్లాంట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో వాటికి రిపేర్స్ వస్తూ ఉంటాయి. సో మనం రిపేర్ చేయించుకోవాలి. దానికి పేరెంట్స్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. 3 years వరకు కంపెనీ విల్ గివ్ వారంటీ. ఆఫ్టర్ దాట్ ఎనీ రిపేర్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ టు అప్రోచ్ కంపెనీ అండ్ దే విల్ రిపేర్ అండ్ గివ్ ఇట్ టు అస్ ఎట్ సర్టెన్ ప్రైస్. సో అది పేరెంట్స్కి ముందే ఇన్ఫార్మ్ చేస్తాం అండ్ దే విల్ ఆల్సో బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 20-25 years తర్వాత న్యూయర్ మోడల్స్ వచ్చినప్పుడు కానీ ఎనీ చేంజ్ చేసుకోవాలన్నా కానీ మళ్ళీ ఎక్స్టర్నల్ స్పీచ్ ప్రాసెసర్ వాళ్ళు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంటర్నల్ డివైస్ చేంజ్ చేయాలి అంటే మాత్రం రీసర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఒక్కసారి కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టారనుకోండి దాని తర్వాత స్పీచ్ థెరపీ ఇంకేది అవసరం లేదు, ఫాలోఅప్ కూడా అవసరం లేదని అనుకుంటారు. అది మెత్తా లేకపోతే రియలిస్టిక్ ఏంటి? కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత కంపల్సరీ స్పీచ్ థెరపీ కావాలి. సో బై బర్త్ స్పీచ్ లేని వాళ్ళకి అంటే డెఫ్నెస్ వల్ల స్పీచ్ లేని వాళ్ళకి కంపల్సరీ స్పీచ్ థెరపీ ఉండాలి. అదర్వైజ్ వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ అంటే ఆడియో వర్బల్ థెరపీ ఇస్తారు. సో ఒక సౌండ్ని విని అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ రిప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ అనేది ఒక చైల్డ్కి ఆఫ్టర్ ఇంప్లాంట్ స్పీచ్ థెరపీ వల్లనే వస్తుంది.